ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారు అమ్మవార్లను రథంపై ఊరేగించనున్నారు. మరిన్ని వివరాలను అంతర్వేది నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాగర సంఘం పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకళ్యాణోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి స్వామివారి అమ్మవారికి ఘనంగా కళ్యాణం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించిన పరిస్థితి ఉంది. ఈవేళ మనం చూసినట్లయితే కళ్యాణోత్సవంలో భాగంగా రథయాత్ర జరగనుంది. స్వామివారి ఆలయం నుంచి దాదాపు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి గుర్రాలక్క అమ్మవారి ఆలయానికి ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి స్వామివారి తరపు నుంచి చీర సారిని కూడా బహుకరిస్తారు. ఆ తర్వాత రథయాత్ర తిరిగి మళ్ళీ 16 స్తంభాల మండపం వద్దకు చేరుకుంటుంది. మొత్తం ఆధ్యాత్మిక చింతన అయితే అంతర్వేదిలో ఉట్టుపడుతున్న పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ అంతర్వేది తిరునాళ్ళలో పాల్గొనేందుకు తరలివచ్చారు. రాత్రి దివ్యకళన అనంతరం ఉన్నటువంటి వశిష్ఠ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మనం ఇక్కడ చూసినట్లయితే రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇటు దేవస్థాన అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. భక్తులు తాము తెచ్చినటువంటి అరటిపళ్ళు అదేవిధంగా పూలను కూడా స్వామివారికి బహుకరించారు. మరి కాసేపట్లో ఈ రథయాత్ర అంటే మధ్యాహ్నం 2 గంటలకి రథయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 1600 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఆర్టీసీ కూడా దాదాపు 135 సర్వీసులను అంతర్వేదికి చేరుకుంది. మనం చూసినట్లయితే అంతర్వేది పురవీధుల్లో ఎక్కడ చూసినా సరే భక్తులు వేలాదిగా తరలివచ్చి కిక్కిరిసిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధి రాపాక వరప్రసాద్, కొండేటి చిట్టుబాబుతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్యాహ్నం జరిగే రథోత్సవంలో పాల్గొనేందుకు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం మురళితో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, అంతర్వేది నుండి.